నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులు మనోధైర్యంతో ఆత్మనిర్భరంతో ముందుకు సాగాలి. అలింకో ద్వారా 86 లక్షల రూపాయలు విలువ చేసి కృత్రిమ ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆయుష్ శాఖ కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం. కనీసం ఈ నెల రోజులైనా ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలన్న జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి వేతనమైన ఇవ్వండి, సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు అండగా ఉండి ఆదుకుంటామని, మనోధైర్యంతో ఆత్మనిర్భరంతో ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని సకలాంగుల మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షల రూపాయలతో 290 మంది దివ్యాంగులకు 554 కృత్రిమ అవయవాలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆలింకో కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు వంటి భాగాల లభ్యత, వినియోగం, సరఫరా, పంపిణీ ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్, దృష్టిలోపం, వినికిడి లోపం, మేధో వైకల్యం గల వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాలు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఉచితంగా అందిస్తుందన్నారు. గత సంవత్సరం నవంబర్ 4వ తేదీన నియోజకవర్గ పరిధిలో ఆలింకో సంస్థ దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వికలాంగత్వ లోపాలను శాస్త్రీయ పరంగా గుర్తించి అర్హులైన వారికి కృత్రిమ అవయవాలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. అదేవిధంగా కృత్రిమ అవయవాల పంపిణీకై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 4 కోట్ల రూపాయలు సంస్థ కేటాయించిందని, దీనిలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి 86 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటర్ మోటార్ సైకిళ్లు 68, ట్రైసైకిళ్లు 41, వీల్ చైర్లు 62, నడకకర్రలు 30 మందికి, అత్యధిక డిజిటల్ వినికిడి యంత్రాలు, బ్యాటరీలతో సహా 22 మందికి ఉచితంగా సంస్థ తరపున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలింకో సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, పిఓ రవిశంకర్, శివాసిక్ పట్నాయక్, జిల్లా పరిషత్ సిఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ, ఎంపీడీఓలు పద్మజ్యోతి, రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 3 సార్లు వాయిదా పడి 4వసారి మినిస్టర్ గారు ముందుకు వెళ్తున్నారు. అలాగే పరికరాలు, వాళ్ళకి ఇచ్చే పరికరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వినికిడి కానివ్వండి, కాళ్ళు లేని వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం చాలా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం ఈవేళ. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు అలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు
ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున అధికారుల తరపున అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.